హాయ్ అండి. చాలా పెద్ద లాస్ అనేది ఈరోజు తీసుకోవాల్సొచ్చింది. ఎంత వోలటైల్‌గా ఉండిందంటే నెవర్ ఎక్స్‌పెక్టెడ్ దిస్ లాస్ యాక్చువల్లీ. 2 ఎంట్రీస్ అనేది నేను సెన్సెక్స్‌లో మార్నింగ్ తీసుకున్నాను. ఫస్ట్ అప్‌వర్డ్ ఎంట్రీ అనేది తీసుకున్నాను. 9:45 క్యాండిల్‌లో ఎంట్రీ తీసుకొని నెక్స్ట్ క్యాండిల్‌లోనే నా ప్రాఫిట్‌ని బుక్ చేసుకున్నాను. బికాజ్ నేను టార్గెట్‌ని ప్లేస్ చేసుకున్నాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను కదా! సో, నేను ప్రాఫిట్‌ని ఫస్ట్ క్యాండిల్‌లో బుక్ చేసుకున్నాను. తర్వాత ఎప్పుడైతే మన లెవెల్స్‌ని క్రాస్ చేసిందో అక్కడ ఎంట్రీ సెకండ్ టైం తీసుకొని దాంట్లో కూడా ప్రాఫిట్‌ని బుక్ చేసుకున్నాను. సెన్సెక్స్‌లో 2 టైమ్స్ కూడా నాకు ప్రాఫిట్ ఇచ్చింది. కానీ ఈ ఏబీబీలో నేను తీసుకున్న ఎంట్రీ ఎంత వరస్ట్ అంటే యాక్చువల్‌గా ఎప్పుడైతే నేను ఎగ్జాక్ట్‌గా 10:15కి ఎంట్రీ అనేది తీసుకున్నాను. అండ్ మీరు చూస్తే 10:45 క్యాండిల్‌లో ఎంత హెవీ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి. ఈ అప్‌స్టాక్‌లో ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటి అంటే మనం లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు ఆ లిమిట్ ఆర్డర్ అనేది స్టాప్ లాస్ ఉంటుంది కదా! ఆ స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అవ్వలేదు ఈరోజు. ఎందుకు ఇలా జరిగిందనేది తెలీదు. దాంట్లో ఎంత లాస్ వచ్చిందంటే 3000 టు అబోవ్ లాస్ వచ్చింది. తర్వాత డీఎల్ఎఫ్‌లో నా స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ తర్వాత ఇంకా నేను తీసుకున్న ఇంకొకటి ఏంటి అనంటే ఐసిఐసిఐ బ్యాంక్ దాంట్లో నా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌గా ఈరోజు ఈ వోలటైల్ వల్ల అన్ని స్టాప్ లాసెసే ఎక్కువగా హిట్ అయిపోయాయి. అండ్ నేను ఈ మంత్‌లో ఇదే నాకు హెవీ లాస్ యాక్చువల్లీ. అంటే నాకు వచ్చిన ప్రాఫిట్‌తో పోలిస్తే లాస్ అనేది హెవీగా ఈరోజు ఉండిపోయింది. సో, ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డే ఫర్ మీ టుడే. సో, 11,000 లాస్ బుక్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది ఈరోజు. So thank you so much for watching my video.